పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్థానిక జడ్పీ బాలుర హైస్కూల్ నందు బాలోత్సవం కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు పట్టణంలో ఈ బాలోత్సవం కార్యక్రమం రెండోసారి ప్రారంభించడం చాలా ఆనందమని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరూ కూడా ఒకే వేదికపైకి తీసుకొని వచ్చి వారిలో ఉన్న ప్రతిభ వెలికి తీసే విధంగా ఈ యొక్క కార్యక్రమం పెట్టడం చాలా గర్వకారణమన్నారు. ముఖ్యంగా ఈ బాలోత్సవం కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ప్రతిభకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంతేకాకుండా వివిధ కేటగిరీల్లో నిర్వహిస్తూ సుమారు 2600 మంది స్టూడెంట్స్ పాల్గొనడం అంటే ఇంత పెద్ద ఈవెంట్ ఒకే చోట నిర్వహించుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. అది కూడా మన తణుకు పట్టణంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. అలాగే మన ముఖ్య అతిథి ఉన్నారు. వేదికను అలంకరించినటువంటి మన హెడ్ మిస్టర్ పద్మావతి గారికి, విద్యాకాంత్ గారికి మరియు ఇక్కడికి అతిథులకు అలాగే Salute to the national flag, salute! Order! Salute! Order! Salute! తణుకులో నిర్వహించబడుతున్నటువంటిది రెండవ బాలోత్సవం. లోకి వచ్చేటువంటి వేదిక మొదటి మెట్టు పాఠశాల. అలాంటి సమూహం విద్యార్థుల గెలుపుకు పునాది నిర్వహించుకోవటం రెండవసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నరసింహరావు ఆధ్వర్యంలో ఈ తణుకు ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వారిలో ఉన్నటువంటి వివిధ ప్రతిభా పాఠవాలను వెలుగు తీసే విధంగా, వారిని భవిష్యత్తుకి బాటలు చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ బాలోత్సవం కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ప్రతిభ సంబంధించినటువంటి కార్యక్రమాలు వివిధ కేటగిరీస్లో నిర్వహిస్తూ దాదాపు 2600 మంది స్టూడెంట్స్ పాల్గొనడం అంటే ఇంత పెద్ద ఈవెంట్ ఒకే చోట నిర్వహించుకోవటం చాలా సంతోషం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది మన తణుకు జిల్లా పరిషత్ హై స్కూల్ వేదికగా ఉండటం మరీ సంతోషం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా టెక్నాలజీ పెరుగుతున్నటువంటి దశలో పిల్లల మీద టెక్నాలజీ ప్రభావితం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సెల్ ఫోన్లు కానీ వివిధ మాధ్యమాల్లో ఐటీ ద్వారా టెక్నాలజీ ద్వారా వారి మీద ప్రభావితం చూపేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితి నుంచి మరలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా కేవలం టెక్నాలజీయే కాదు, ఇటువంటి కార్యక్రమాల ద్వారా వారిలో ఉన్నటువంటి నైపుణ్యత పెరిగే విధంగా, వారిలో ఉన్నటువంటి ఆలోచన ధోరణి మారే విధంగా ఈ కార్యక్రమం తప్పనిసరిగా ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన విద్యా వ్యవస్థ కూడా మార్పులు చెందే విధంగా ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తుంది. మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు ఈరోజు అనేక మార్పులకి శ్రీకారం చుడుతున్నారు. ఈరోజు 7th క్లాస్ నుంచే 8th క్లాస్ నుంచి కూడా రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ క్లాసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేసే విధంగా కూడా ఈరోజు టెక్నాలజీ మార్పుల ద్వారా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఏఐ అనేది రాబోయే రోజుల్లో అత్యంతమైనటువంటి ప్రభావితం చూపేటటువంటి అంశం. దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకుంటే
ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశ భవిష్యత్తు కూడా మారే విధంగా ముందుకు వెళ్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా విద్యార్థులను కూడా ఉపాధ్యాయులు కూడా ఈరోజు వస్తున్నటువంటి సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా విద్యని పిల్లలకి చేరువ చేసే విధంగా కూడా ఈరోజు కేవలం పాఠ్యాంశాల్లోనే కాకుండా వారికి మిగిలిన ఏరియాస్లో కూడా వారిని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఈరోజు ఉపాధ్యాయుల మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చర్యలు కూడా రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థను పటిష్టం చేసి ఈరోజు ప్రైవేటు విద్యా వ్యవస్థకు ధీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ బాలోత్సవ కార్యక్రమాలు ఈరోజు ఇంత ఘనంగా నిర్వహిస్తూ అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమం 2 రోజుల పాటుగా కూడా ఎటువంటి అన్ని రంగాల్లోనూ కూడా ఈరోజు విజయవంతంగా నిర్వహింపబడాలని అన్ని కేటగిరీస్లోనూ కూడా స్టూడెంట్స్ పార్టిసిపేషన్తో వారు అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు. ఈరోజు వారందరికీ కూడా మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా వారిలో చైతన్యం కలిగించే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.